guys, good morning and welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అట్లాగే ఏంటి అంటే ఈరోజు మేము ఆల్రెడీ రెడీ అయిపోయాం, అందరం బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాం. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసారు, సో మీకు అర్థమవుతుంది. శశిబాబు బర్త్డే అనమాట. అయితే దానికి వచ్చేసి మేమైతే చేబ్రోలు వెళ్తున్నాము అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోతాము అండ్ స్టార్ట్ అవుతాం. యాక్చువల్లీ లక్ష్మి ఇంకా టిఫిన్ చేస్తుంది, సో దాని అయిపోతే మేమైతే స్టార్ట్ అయిపోతాం అనమాట. లక్కీ అయితే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో అయిపోయింది అండ్ ఒక బనానా కూడా తినేసాడు అనమాట. వాడి టైం అయితే అయిపోయింది అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతాము. ఒక 5 minutes అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసే. మేము వచ్చేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము అండ్ స్టార్ట్ అయిపోయాం కదా. వీడు అస్తమానం చూసారు కదా వీడియోస్ లో, అన్నింటిలోనూ కూడా అంటాడు అనమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ వర్షం అయితే పడుతుంది. అయితే కార్లోనే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేకుండే. అయితే ఈ ట్రిప్ లో ఏంటంటే సడన్ గా ఆశ కూడా వస్తుంది అనమాట. సో దాన్ని అయితే తీసుకుని పిక్ చేసుకుని అప్పుడు వెళ్తాం. కాకపోతే ఫోటో ఫ్రేమ్ ఒక్కటి అడ్డుగా ఉంది. సో దాని వల్ల ఏంటి అంటే మేబీ కూర్చోడానికి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, బట్ చూద్దాం ఎట్లా ఉంటది ఏంటి అనేది. అండ్ లక్ష్మి, ఈ రోజు మనం చేబ్రోలు వెళ్ళిపోతున్నామా? ఎందుకు? ఏం బట్టలు? హ్యాపీ బర్త్డే. సో శశిబాబు హ్యాపీ బర్త్డే అనమాట. అందుకని చెప్పేసి మేము అయితే వెళ్తున్నాము. అండ్ ఏంట్రా ఆవులా? ఆవులు అంటే ఆవులు చూపిస్తున్నారు వీడు. చూసిస్తాం ఆవులు. లక్కీ హాయ్ చెప్పు అక్కడ. లక్కీ హాయ్ చెప్పు ఇక్కడ. లక్కీ ఇక్కడ హాయ్ చెప్పు. ఓకే, ఇక్కడ హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు లక్కీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇంత వర్షం పడుతున్నా కూడా జనాలు అయితే తిరుగుతూనే ఉన్నారు రోడ్ల మీద. ఎవరి అవసరాలు వాళ్ళు అనుకోండి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం కాబట్టి ఫస్ట్ అయితే మేము కేక్ తీసుకోవాలి. సో కేక్ తీసుకుని అప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము. అండ్ కేక్ తీసుకున్నాక ఇంకా డైరెక్ట్ పిఠాపురంలో ఏంటంట ఆపడం. అప్పటిదాకా ఎక్కడ ఆపక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇంకా ఇప్పుడు వచ్చేసి సంజయ్ శశిబాబుకి అయితే కేక్ తీసుకురావడానికి వెళ్ళారు అండ్ మేమైతే వెయిట్ చేస్తున్నాం. లక్కీ నాన్నేరి కేక్ తేడానికి వెళ్ళారా? బంగారు వాడమ్మా. ఓమే ఓమ్మా, వీడు తిక్క పెడతాడు ఎందుకంటే వీడిని తీసుకెళ్లేదని. వీడిని తీసుకెళ్తే ఆ కేక్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? స్మాష్ అవుతుంది కదా. సంజయ్ డ్రైవ్ చేసే సీట్ ఖాళీ ఉంటే అంతే వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ వాడిని అక్కడి నుంచి తీయడం కూడా చాలా కష్టం అనమాట. రానని చెప్పేస్తాడు, మొహమాటం లేకుండా రానని చెప్పేస్తాడు. అదిగో శ్రీకరి హాయ్ చెప్పు. దత్తు హాయ్ చెప్పు. లక్ష్మి హాయ్. అదిగో ఆశ అనమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతాం. వర్షం కొంచెం అయితే తగ్గింది, అంటే మరీ టూ మచ్ కాదు కానీ తక్కువ పడుతుంది అనమాట. మరి చేబ్రోలో ఎట్లుంటుంది ఏంటో చూడాలి వెళ్ళాక. ఇంకా చిన్న చిన్న చిరుకులు పడుతూనే ఉన్నాయి. ఈ లోపలనే మేమైతే చేబ్రోలు అయితే వచ్చేసాము. మేము వచ్చేసి అయితే సాంబి వాళ్ళ ఇంటికి వచ్చాం, కానీ సాంబి వాళ్ళు అయితే వాళ్ళ పిన్నత్త గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అండ్ ఇప్పుడైతే లేదమ్మా, అమ్మ లేదు, వస్తుంది. ఇప్పుడైతే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. పూర్ణ, అన్నపూర్ణ ఏం చేస్తున్నావు? నిన్నేమని పిలిచాను నేను? బాగున్నావా? పేరు పెట్టి పిల్లనా? అన్నపూర్ణ అన్నపూర్ణ. అండ్ ఇది వచ్చేసి ఓరియో చాక్లెట్ అండ్ బాగుంది, చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ ఎట్లా ఉంటుందో కట్ చేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇదిగో వీళ్ళందరూ ఇంకా ఆటలు అన్నమాట వీళ్ళు. ఈ కేక్ ఎట్లా ఉంది? బాగుందా? చాక్లెట్ గా ఉందా? నువ్వు పట్టుకోకూడదు, జాగ్రత్త. తీయకూడదు లేదత్తు, అన్ని తొంటర పనులు. అందరం అట్లా కూర్చుని చక్కగా పిల్లలతో అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఈ లోపల సాంబి వాళ్ళు వచ్చారనమాట. అండ్ అందరూ శశిబాబుకి అయితే ఫస్ట్ విష్ చేసాము. సో హ్యాపీ బర్త్డే బావా.
ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి సాంబవి చేయించింది శశిబాబు బర్త్డే గిఫ్ట్ అనమాట. అండ్ శశిబాబు కూడా చూసి షాక్ అయ్యారు, చాలా బాగుందని చెప్పేసి, అండ్ ఇంత పెద్దదా అని చెప్పేసి కూడా. అలాగే సాంబవి వాళ్ళ పెరడ్ ఆల్రెడీ క్లీన్ చేశారని చెప్పాను కదా, మొత్తం అంతా గడ్డంతా తీశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు బ్రింజాల్ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ బ్రింజాల్ ఒకటే కదా, ఇంకా చాలా వేశారనమాట ఆకుకూరలు అవి కూడా. అండ్ ఇవి వచ్చేసి పర్పుల్ అండ్ వైట్ బ్రింజాల్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. తిరిగి రిటర్న్ కాకినాడ వచ్చాము. ఎందుకంటే అంటే యాక్చువల్లీ అమృతభవికి వెళ్ళాలి, మరి ఏమనుకున్నారో ఏంటో తెలియదు సాంబవి వాళ్ళు. అయితే మనం రాయల్ పార్క్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్కడ ఫుడ్ అది బాగుంటుంది కదా, సో అక్కడికే వెళ్ళిపోదామని అన్నట్టుగా ఇంకా అదే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా రాయల్ పార్క్కి వెళ్ళిపోతున్నాం. అండ్ లక్కీగా వచ్చేసి ఇదిగో పడుకుంటూ పేడ వచ్చేదారిలో నేను చూపించిన దత్తు, లక్ష్మి, శ్రీకరి. సో ఇప్పుడైతే రాయల్ పార్క్ వెళ్ళిపోతాం, ఎందుకంటే అక్కడ ఫుడ్ మేము చాలాసార్లు టేస్ట్ చేసాం. అండ్ రీసెంట్గా కూడా వెళ్ళాం, బట్ 3 days బిఫోర్. సో మాకు నచ్చుతుంది అక్కడ ఫుడ్, అందుకని అక్కడికే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ సో అక్కడే కేక్ కటింగ్ కూడా అక్కడే చేయిస్తాం, ఇంట్లో ఇంకా చేయించలేదు అనమాట. సో బ్లాగ్ అది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ మేము వచ్చేసి రాయల్ పార్క్లో మంచి లంచ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. మాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ బావా ఇంత మంచి ట్రీట్ ఇచ్చినందుకు. వచ్చేసి ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఇంకా మధ్యలో చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతాం. పిల్లలైతే అసలు ఫుల్ రోడ్డు అని కూడా చూడరు, పరిగెట్టేస్తూ ఉంటారనమాట. మేమైతే వెయిట్ చేస్తున్నాము స్టార్ట్ అవుదామని. ఇంకో వీళ్ళు చూడండి ఎట్లా పరిగెట్టేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఐడియా ఉంది, కల్పన సెంటర్లో రీసెంట్గా యాక్సిడెంట్ జరిగింది కదా. అండ్ మాకైతే చాలా బాధ వేసింది, ఏంట్రా అలా అయిపోయింది అని చెప్పేసి. ఒక ప్రాణం పోయింది అంటే అది నిజంగా అసలు అది కూడా ఇంత దారుణంగా మేము చాలా బాధపడ్డాం. మరి ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలామంది చాలా ఫీల్ అవుతారు యాక్చువల్లీ, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి బయటకు వచ్చినప్పుడు. అలాగే క్రీమ్ స్టోన్కి అయితే వచ్చి మంచి ఐస్ క్రీమ్ అయితే తిన్నాం. ఇక్కడే అందరికీ తిక్క పెట్టేసింది అనమాట, ఎందుకంటే ఫుల్ ఆఫ్ చాక్లెట్ ఎక్కువ ఉన్న ఐస్ క్రీమ్స్ తినేసాం అనమాట. దానివల్ల మేము వచ్చేసి క్రీమ్ స్టోన్లో మంచి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. అండ్ మేము డెత్ బై చాక్లెట్ తిన్నాం, కానీ నాకెందుకు అంతా టేస్టీగా అనిపించలేదు. అయితే ఇప్పుడు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ శశిబాబుతో కేక్ కటింగ్ అది చేయించి ఇంకా వాళ్ళైతే అటు వెళ్ళిపోతారు, మేము ఇటు వచ్చేస్తాం అనమాట. ఇంకా ఆశ వచ్చేసి కొంతసేపు అయిన తర్వాత అది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఏంటి ఏంటి సో బ్లాగ్ అది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మేము వచ్చేసి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. తాతయ్య కూర్చున్నారు, అదిగో ఏమొద్దు బాగానే ఉంది డ్రెస్.
శశిబాబు వాళ్ళు బయలుదేరేస్తారన్నారని చెప్పేసి పిల్లలందరి చేత కలిపి శశిబాబు అయితే కేక్ కట్ చేయించారు. అంటే శశిబాబు బర్త్డే అయినప్పటికీ పిల్లలతో చేయించడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆశాని అయితే మేము ఆటో ఎక్కించేసాం అనమాట. ఆశాని ఇలా దత్తుని అండ్ అలాగే శ్రీకర్ని అండ్ సామి వాళ్ళు అలాగా వెళ్ళిపోయి చూసారు కదా. అండ్ ఇప్పుడు మేమైతే ఇంటికి వచ్చాము. లక్కీ గడ్ అయితే ఫుల్గా పడుకున్నాడు అండ్ నేను వచ్చేసి లక్కీ గడికి అయితే రైస్ పెట్టేస్తాను. అమ్మ అయితే పెరిగిచ్చారు. సో లక్కీ గడ్ లేచాక కర్డ్ రైస్ పెట్టేస్తాను అంతే అనమాట. అండ్ లక్కీ గడ్ అయితే ఫుల్గా పడుకున్నాడు అనమాట. ఒకసారి చూపిస్తాను. లక్కీ గడ్ అయితే చాలాసేపు అయిన పడుకున్నాడు, మంచి స్లీప్లో ఉన్నాడు. చల్లగా ఉంది కదా వాతావరణం. మేము కూడా అస్సలు డిస్టర్బ్ చేయలేదు. వాడు ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోమనే ఇంకా వదిలేద్దామనే వదిలేసాము. లేచాక అప్పుడు కావలసిన అన్నం పెట్టచ్చు అని చెప్పేసి. ఫైనలీ లేచి వాడు ఆటలు ఆడుకుని కొంచెం మొత్తం వదిలే వరకు కొంచెం ఏంటంటే బద్ధకంగా ఉండి అలా వీటి రోజు యాక్టివిటీస్ ఇట్లానే ఉంటాయన్నమాట. మాకైతే మెమరబుల్ మూమెంట్స్ ఇవన్నీ కూడా నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తాయి. ఇవన్నీ చూసుకుని ఇవన్నీ మళ్ళీ మేము వీడియోస్ చూసుకుని ఉంటాం కదా, అట్లా కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి లక్కీ గాడిది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వాడైతే చక్కగా పెట్టింది ఏ గొడవ పెట్టకుండా తినేసాడు అనమాట ఈరోజు. అండ్ దాంతోపాటుగా మేమైతే ఇక నైట్ ఏం తినలేదు, ఎందుకంటే మధ్యాహ్నమే కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇక నైట్ అయితే ఏం తినలేదు అనమాట. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఇంకేంటంటే బాదం అలాగే ఆల్మండ్స్ సోక్ అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఆల్మండ్స్ అలాగే వాల్నట్ కూడా సోక్ చేసేసుకుంటాను. అంతే ఇంకా అయిపోయినట్టే అనమాట. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.